ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలతో వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎస్ఐఆర్లో సమస్యలపై సీఈఓకు వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను వింత ఆంక్షలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికారులు. దీనిపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కార్యాలయం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. మీ ఇష్టం రూల్స్ పెట్టబాకండి. జరిగిందా ఇక్కడ మేము మీడియాతో మాట్లాడతాం. లోపల కమిషనర్ గారితో కలిసాంగా ఏం జరిగిందో జనాలు తెలవాలి. అరే స్టార్ట్ అయ్యి కమిషనర్ గారితో కలిసాము, ఎన్నికల కమిషనర్ అతను ఏం చెప్పాడు జనానికి తెలవాలి. అవసరం ఏంది మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాన్ని హైదరాబాద్ తీసుకోవాలి. మేము మాట్లాడాలా? మేము ఇక్కడ మాట్లాడినట్టు అక్కడ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సాక్షాత్తే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమే నిదర్శనం. ఎన్నికల కమిషన్ గారిని కలిసాం. ఎన్నికల కమిషన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల గొంతుకుని ప్రజల అభిప్రాయాల్ని ఎన్నికల కమిషన్ గారికి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఫస్ట్ ఇక్కడ మాట్లాడమన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్క మాట్లాడాలన్నారు. ఆ పక్క అయినా పర్లేదు, మేము వివాదం కోసం రాలా. మేము ప్రజల గొంతుని కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలని ప్రజలకి చెప్పడానికే మేము వచ్చామనే భావంతో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తా ఉంటే అక్కడ లేదన్నారు. ఎక్కడో మరలా థర్డ్ ఫ్లోర్ లో మీడియా సమావేశం మందిరం ఉంది, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అక్కడ లేదంటారు. అంటే అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఏ దిశగా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మేము శాసనమండలి సభ్యులుగా మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాసనమండలి సభ్యులుగా మాకు గొంతెత్తి మాట్లాడటానికి కూడా, ఈ సెక్రటరీ పరిసరాల్లో మాట్లాడటానికి మాకు అవకాశం లేదా? మేమేదో రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాలని కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరజరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన ఇవాళ కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలనే మీడియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ అడుగునా కూడా అడ్డుపడే కార్యక్రమం కానీ నిరంకుశంగా ఇదేదో నియంత్రణ రాజ్యంలాగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తీరుని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేమేమడిగాము ఇవాళ కమిషనర్ గారిని? ప్రారంభమైంది ఈ రోజే. ప్రారంభమైన రోజునే అధికార పార్టీ టీడీపీ ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ సరకు సంబంధించినటువంటి అంశాలని దానిలో వ్యక్తిగతంగా గోప్యతగా ఉండవలసినటువంటి అంశాలని యాప్ల ద్వారా వాళ్ళంతా కూడా సేకరిస్తూ ఉంటే దాన్ని చెప్పడం కోసం కమిషనర్ దగ్గరికి వచ్చాం. మై టీడీపీ దీనిలో వాళ్ళు యాప్ పెట్టుకుని వాళ్ళేం చేసుకుని మాకు అభ్యంతరం. చూడండి, పొలిటికల్ పార్టీ మీరు ఏ రాజకీయ పార్టీ ఏందని అడుగుతా ఉన్నారు, క్యాస్ట్ ఏందని అడుగుతా ఉన్నారు. భారత రాజ్యాంగం చెప్తా ఉండేదే వ్యక్తిగత అంశాలకు సంబంధించి గోప్యత పాటించాలని. ఎక్కడా కూడా గోప్యత సంబంధించినటువంటి అంశాలపైన సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారం ద్వారా ఇతర వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకునే ప్రక్రియ, ఇతర ఓట్లు తీసేయడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.